శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం జన్మ నక్షత్రం వారు స్థిరపడే ఉద్యోగాల గురించి తెలుసుకుందాం. భారత సనాతన సాంప్రదాయం ప్రకారం ఎన్నో శాస్త్రాలు ఈ గడ్డపై పురుడు పోసుకున్నాయి. వాటిలో జ్యోతిష శాస్త్రం కూడా ఒకటి. వ్యక్తుల జన్మ రాశులు, పుట్టిన తిథి, గ్రహాల కదలిక ఆధారంగా వారి జాతకాన్ని అంచనా వేస్తారు. ఇందులో వ్యక్తులు పుట్టిన నక్షత్ర బలం కీలక పాత్ర పోషిస్తుంది. హిందూ జ్యోతిష శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్ర ప్రభావం జీవితం వైపు ఉంటుంది. నక్షత్రం మండలం నేరుగా చంద్రుడితో సంబంధమై ఉంటుంది. 27 నక్షత్రాలు రవి మార్గంలో ప్రయాణిస్తాయట. వైదిక జ్యోతిష్య ప్రకారం నక్షత్రాల సహాయంతో వ్యక్తులు వారి జన్మ నక్షత్రాల ప్రకారం వారు ఎలాంటి ఉద్యోగాలలో స్థిరపడగలరో చెప్పవచ్చు. అశ్విని నక్షత్ర జాతకులు వైద్య వృత్తి, యాంత్రిక, ఇంజనీరింగ్, క్రీడలు, సైనిక సేవలు, వ్యాపారం, కొత్త ఆవిష్కరణలు చేసే రంగాలు వీరికి బాగా కలిసి వస్తాయి. భరణి నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు టెక్నికల్, పోలీస్ ఫోర్స్, కస్టమ్ డ్యూటీ, అగ్రికల్చర్, బిజినెస్, న్యాయవాద వృత్తుల్లో రాణిస్తారట. కాబట్టి వీటిని ఎంపిక చేసుకుంటే అనుకూలంగా ఉంటుందట. కృత్తిక నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు హాస్పిటల్, ఇండస్ట్రీ, ఆభరణాలు తయారీ రంగంలోనూ, మతపరమైన ఉపాధ్యాయులుగాను, మంచి జ్యోతిష్కులుగాను గుర్తింపు పొందుతారట. రోహిణి నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు రవాణా, పశు వైద్యం, వ్యవసాయం, కంటి నిపుణులు, రైతులుగాను రాణిస్తారట. మృగశిర నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు పెర్ఫ్యూమ్ ఇండస్ట్రీ, ఫారెస్ట్, అగ్రికల్చర్, సంగీత విద్వాంసులు, అధ్యాపక, ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైన్ వృత్తి అనుకూలంగా ఉంటుందట. ఆరుద్ర నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులైతే జ్యోతిష్యం, వీరు కళారంగం, వ్యాపారంలో నిష్ఠాతులు అవుతారు. అలాగే మైండ్ రీడింగ్ చేయగలిగే ఇతరులకు సహాయపడతారట. తదుపరి పునర్వసు నక్షత్రం. ఈ నక్షత్రంలో పుడితే గొప్ప శిల్పిగాను, మెకానికల్ గాను, ఆహార ఉత్పత్తుల పరిశ్రమల యాజమానులుగాను, హోటల్ యాజమానులుగాను రాణిస్తారట. పుట్టుకతోనే వీరికి హోమ్ మేనేజ్మెంట్ నైపుణ్యాలు ఉంటాయట. తదుపరి పుష్యమి నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు గొప్ప రాజకీయ నాయకులుగాను, పవిత్రమైన యోగిగాను, నాయకులుగాను ఎదుగుతారట. వీరికి ప్రజలతో మంచి సంబంధాలు ఉంటాయట. అంతేకాదు మంచి సంతానకర్తలుగాను, ఉపాధ్యాయులుగాను రాణిస్తారట. తదుపరి ఆశ్లేష నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఫైనాన్స్, షేర్ మార్కెట్, న్యాయవాది, జాతిరాళ్ల వ్యాపారాల్లో మంచి గుర్తింపు పొందుతారట. సినీ రంగంలోనూ తనదైన ముద్ర వేయగలరట. తదుపరి మఖా నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు గొప్ప వైద్యులుగా, ముఖ్యంగా చర్మ వ్యాధులు, స్త్రీల సంబంధ వ్యాధులు నిపుణులుగాను మంచి పేరు సంపాదిస్తారట. విద్యా రంగంలోనూ మంచి పేరు లభిస్తుందట. తదుపరి పూర్వ పాల్గొని నక్షత్రం అనగా పుబ్బ నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు మంచి సంగీత విద్వాంసులుగాను, ఆర్టిస్ట్, శిల్పి, డాన్సర్, మ్యారేజ్ కౌన్సిలర్, లాయర్, ఫైన్ ఆర్ట్స్లో గుర్తింపు పొందుతారట. ఉత్తర పాల్గొని నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు ఆర్కిటెక్ట్, న్యాయవాది, పోలీస్ అధికారి, ఫైర్ మ్యాన్గా రాణిస్తారట. పెయింటింగ్లోనూ నేర్పరులేనట. తదుపరి హస్త నక్షత్రం. హస్త నక్షత్రంలో జన్మిస్తే వస్త్ర ఆభరణాలు, ఆహార పదార్థాలు వ్యాపారులుగాను, హోటల్ మేనేజ్మెంట్లో పేరు గడిస్తారట. డిజైనింగ్, క్రియేటివ్ అంశాల్లో వీరి మార్క్ ఉంటుందట. తదుపరి చిత్తా నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించిన పుట్టిన వాళ్ళు ఎలక్ట్రీషియన్, బ్యాంక్ అకౌంటెంట్, హోమ్ డెకరేటర్స్, పాత్రికేయులుగాను రాణిస్తారట. రైటింగ్, డిజైనింగ్ రంగంలోనూ వీరికి ప్రత్యేకత ఉంటుందట. తదుపరి స్వాతి నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు వ్యాపారం, ధార్మిక గురువు, న్యాయవాదం, జ్యోతిష్యం
రసాయన పరిశోధనలు, బిజినెస్ వంటి రంగాల్లో రాణిస్తారట. తదుపరి విశాఖ నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు వ్యాపారం, రాజకీయాలు, ఇన్వెస్టింగ్ మేనేజ్మెంట్, మీడియా, టెలివిజన్, జర్నలిస్టు రంగాల్లో రాణిస్తారట. తదుపరి అనురాధ నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు సంగీతం, కళలు, భౌతిక శాస్త్రం, రియల్ ఎస్టేట్, టూరిజం, లాజిస్టిక్స్, వ్యాపార రంగంలో రాణిస్తారు. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు సైనిక రంగం, పోలీస్, మంత్రశక్తులు, సైకాలజీ, వ్యాపారం, యంత్రశాస్త్రం, రాజకీయాలు వంటి రంగాల్లో రాణిస్తారు. తదుపరి మూల నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు మిస్టిక్ ఫీల్డ్, తంత్రశాస్త్రం, మెడిసిన్స్, రీసెర్చ్, ధార్మిక రంగం, మంత్ర విద్య, వ్యాపార రంగంలో రాణిస్తారు. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు ధార్మిక కార్యాలు, ఉపాధ్యాయులు, ప్రయాణ రంగం, టూరిజం, మెడికల్ ఫీల్డు, న్యాయశాస్త్రం వంటి రంగాలలో రాణిస్తారు. ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలు, లీడర్షిప్, ఆర్థిక రంగం, రాజకీయం, విద్యావేత్తలు, వైద్య వృత్తుల రంగాలలో రాణిస్తారు. తదుపరి శ్రవణ నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు ధార్మిక గురువులు, ఉపన్యాసకులు, చరిత్రకారులు, అధ్యాపకులు, జర్నలిస్టులు, టూరిజం వంటి రంగాలలో రాణిస్తారు. తదుపరి ధనిష్ట నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు సంగీతం, డాన్స్, ఆర్మీ, పోలీస్, వ్యాపారం, యాంత్రిక రంగం, ఇంజనీరింగ్, క్రీడలు ఇటువంటి రంగాలలో రాణిస్తారు. తదుపరి శతభిష నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు మెడిసిన్స్, రీసెర్చ్, రసాయన పరిశోధనలు, సైకాలజీ, జ్యోతిష్యం, వ్యాపారం, మీడియా వంటి రంగాలలో రాణిస్తారు. తదుపరి పూర్వభద్ర నక్షత్రం. పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు తత్వశాస్త్రం, జ్యోతిష్యం, మెడికల్ ఫీల్డ్, మేనేజ్మెంట్, ఆధ్యాత్మిక రంగం, ఉపన్యాసం వంటి రంగాలలో రాణిస్తారు. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు గురుత్వ, రాజకీయం, సైన్సు, జ్యోతిష్యం, రీసెర్చ్, ఆధ్యాత్మికత, సమాజ సేవ, వేదాలు వంటి రంగాలలో రాణిస్తారు. తదుపరి రేవతి నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు వైద్య వృత్తి, టూరిజం, కళలు, మ్యూజిక్, కృతి పరిశోధన, వ్యాపారం, ఫిల్మ్ డైరెక్షన్ వంటి రంగాలలో రాణిస్తారు. అయితే మీ జన్మ నక్షత్రాన్ని బట్టి ఏ రంగంలో మీరు ఉత్తమంగా రాణించగలరు అంచనా వేసుకోవచ్చు. ఈ వీడియోని ఎంతో కష్టపడి మీకోసం అందించాను. తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరూ కూడాను. ధన్యవాదాలు.